ఇలా మరో బ్రేక్ ని చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసు త్వరత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని పిన్నెల్లి కలిశారు. ఇక బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీంతో పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుకౌట్ నోటీసులను కూడా సైతం జారీ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న పిన్నెల్లి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక పిన్నెల్లి పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5 తేదీ వరకు కూడా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని షరతుతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 5 వరకు కూడా ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లాలని హైకోర్టులో పిన్నెల్లి ఆదేశించింది. ఇక దీంతో ఇన్ని రోజులకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి కోర్టు ఆర్డర్స్ ఎట్టకేలకు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు. పిన్నెల్లి అజ్ఞాతం వీడియో బయటకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నర్సరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు. హలో బ్రేక్ ని చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతమిడారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని పిన్నెల్లి కలిశారు. ఇక బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా ఈవీఎం ధ్వంసం కేసులో తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీంతో పిన్నెల్లి కోసం తీవ్రంగా కాలించిన పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్న పిన్నెల్లి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక పిన్నెల్లి పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు కూడా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 తర్వాత ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని హైకోర్టు పిన్నెల్లిని ఆదేశించింది. దీంతో ఇన్ని రోజులకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి కోర్టు ఆర్డర్స్ ఎట్టకేలకు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకే ఎమ్మెల్యే ప్రస్తుతం అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ మరో 3 కేసుల అరెస్టు నుంచి జూన్ వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అరెస్టుతో పాటు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరు కావాలని స్పష్టం చేసింది. అదేవిధంగా నర్సరావుపేట దాటి వెళ్లొద్దని, ఆ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నారో ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ అప్పగించాలని పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం విధించిన షరతులు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా పిన్నెల్లి కదలికపై నిఘా ఉంచాలని పోలీసుల అధికారులకు పూర్తి స్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీ చేసింది. వరుణ్, రైట్. ఎట్టకేలకైతే అజ్ఞాతం వీడారు. బట్ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు కూడా బందోబస్తును ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? అవాంఛనీయ ఘటనలు ఏమన్నా జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాఘవ? అయితే వరుణ్, ఈ రిజల్ట్ వచ్చే రోజు ఏమైనా అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పిన్నెల్లి కదలికపై పోలీసు ఎప్పటికప్పుడు నిఘా ఉంచింది. నిఘాకి ఇటీవల తిరుగుతున్నారని అతని ఫోన్ కూడా మీద నిఘా ఉంచింది. అదేవిధంగా పిన్నెల్లికి సపరేట్ సెక్యూరిటీ కూడా పెంచిందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్. థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్.